చంద్రబాబుకే షాక్ ఇచ్చిన అఖిల్ ప్రియ అనూహ్యంగా మంత్రివర్గాలు చేపట్టిన మొదట్లో చిన్నపిల్ల పాలన ఏం చేస్తుంది అనుకున్నారు చాలా మంది. కానీ కొద్ది రోజుల్లోనే అఖిల్ ప్రియ తన సత్తా ఏంటో చూపిస్తుంది. తాను ఏమాత్రం సాఫ్ట్ కానని, తనను తక్కువ చేయవద్దని అందరికీ పరోక్షంగా హెచ్చరికలు పంపింది. మొన్నటికి మొన్న కర్నూలు జిల్లాలో జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులను ఆమె నిలదీసే తీరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజాగా నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి ప్రకటనలో అఖిల్ ప్రియ ఇదే తరహా దూకుడు ప్రదర్శించింది. వాస్తవానికి నంద్యాల ఉప ఎన్నికల అభ్యర్థి ఎంపిక చంద్రబాబు నాయుడుకు పెద్ద తలనొప్పిగా పరిణమించింది. ఓవైపు శిల్పా మోహన్ రెడ్డి నంద్యాల ఉప ఎన్నికపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇప్పటికే శిల్పా మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు పార్టీ టికెట్ ఇవ్వకపోతే వైసీపీలోకి వెళ్లిపోతానని శిల్పా మోహన్ రెడ్డి కరాఖండిగా తేల్చి చెప్పారు. ఈ ఇష్యూ ఓవైపు చంద్రబాబు వద్ద నలుగుతున్న సమయంలోనే అఖిల్ ప్రియ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నంద్యాల ఉప ఎన్నికల టికెట్ మాదే అని స్పష్టంగా ప్రకటించింది. తమ కుటుంబం నుంచే అభ్యర్థిని నిలబెడతానని కుండబద్దలుగొట్టినట్టు చెప్పింది. అంతేకాదు ఈ నెలలో జరగనున్న శోభా నాగిరెడ్డి సంస్కరణ కార్యక్రమంలో నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థిని ప్రకటిస్తానని చెప్పేసింది. ఇక ఈ విషయంలో తమ కుటుంబాందే ఫైనల్ అన్నట్టుగా ఆమె ప్రకటించడం ఆశ్చర్యపరిచింది. ఎమ్మెల్యే పదవిలో ఉండి మరణిస్తే పోటీ లేకుండా ఆ కుటుంబానికే ఆ స్థానం కట్టబట్టే సాంప్రదాయం వస్తుందని ఆమె గుర్తు చేసింది. ఓవైపు చంద్రబాబుతో శిల్ప సోదరులు భేటీ జరుగుతున్న అఖిల్ ప్రియ మాత్రం తన వాదన వినిపించేసింది. విజయవాడలోనే ఉంటూ తన అనుమతి లేకుండా అఖిల్ ప్రియ ఏకపక్షంగా అలా ప్రకటించడం చంద్రబాబునే దిమ్మతిరిగిపోయేలా చేసిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.